విజయనగరంలోని ది చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం అకారణంగా వర్కర్లను తొలగించింది. దీన్ని నిరసిస్తూ కార్మికులు షాపింగ్ మాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నేతలు రెడ్డి శంకర్రావు వర్కర్లకు సంఘీభావం తెలిపి వారి తరపున యాజమాన్యంతో మాట్లాడారు. గత డిసెంబర్లో చేరిన వర్కర్లందరికీ సముచితంగా టీఏ, డీఏ, పీఎఫ్, ఈసీఐ ఇస్తామని అకస్మాత్తుగా వర్కర్లను తొలగించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారందరినీ హైదరాబాద్ పంపించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. చెన్నై షాపింగ్ మాల్లో అక్రమంగా ఎటువంటి నోటీస్ 1వ తారీఖు నుండి 100 మంది ఆగిపోమన్నారు, లేదా ఆడపిల్లల్ని కలిపి హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఈరోజు డిసెంబర్ 18 జాయిన్ చేసుకున్నప్పుడు మీకు అందరికి ఇక్కడే ఉపాధి కల్పిస్తాం, మిగతా షాపుల కన్నా ఎక్కువ జీతం ఇస్తాం, చట్టపరమైన హక్కులు ఇస్తాం, మీకు అందరికీ రక్షణ ఇస్తాం రండి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఈరోజు డిసెంబర్ 18 కూడా రాకుండానే అన్యాయంగా రోడ్డు మీదకి తగిలేయడం సరైనది కాదు. దీన్ని సిఐటియు దీని మీద యాజమాన్యంతో చర్చలు జరిపాం. యాజమాన్యం 1 ఏ ఒక్కరిని ఎక్కడి నుంచి పంపించమని చెప్పింది, 2 లేడీస్కి రాత్రి 9 గంటలకే పంపించేస్తామని, మగవాళ్ళకి 10 గంటలకు పంపించేస్తామని మాట ఇచ్చారు. లంచ్ టైం 40 నిమిషాలు ఉంది, అది సరికాదు. గంట పెట్టమన్నాం, గంట కనీసం పెడతామని చెప్పారు. విజయనగరం